ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. త్వరలో తెలంగాణలో ఉప ఎన్నిక ఖరారు అని అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసి సపోర్ట్ అయితే చేయండి. ఫ్రెండ్స్, అయితే లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు హన్మకొండలో పర్యటించారు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్. వరంగల్ జిల్లాతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని అన్నారు. 3 నెలల్లో స్టేషన్ గన్పూర్లో ఉప ఎన్నిక రాక తప్పదని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజయ్య ఎమ్మెల్యే కావడం ఖాయమని పేర్కొన్నారు. కడియం శ్రీహరి చేసిన మోసానికి శాశ్వతంగా రాజకీయ జీవితానికి సమాధి చేసుకున్నారని అన్నారు. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం అయితే లేపుతున్నాయి. అయితే ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ రైతులను నిండుగా మోసం చేసిందని అన్నారు. అధికారంలోకి వచ్చి 4 నెలలుగా గడుస్తున్న ఇప్పటి వరకు రైతులకు రుణమాఫీ కాదు కదా, అసలు రైతు బంధు కూడా చక్కగా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. తెలంగాణలోని రైతులకు ఇంకా రైతు బంధు ఎందుకు రాలేదు అని ప్రశ్నించారు. రుణమాఫీ సంగతి ఏమైంది అని నిలదీశారు. ఇప్పుడు మళ్ళీ ప్రజలకు మోసం చేసేందుకు కాంగ్రెస్ నేతలు వస్తున్నారని, లోక్సభ ఎన్నికల తర్వాత ఆగస్టు 15 లోపు రైతులకు రుణమాఫీ చేస్తామని అంటున్నారు. అసలు ఈ ప్రభుత్వానికి చేసే దమ్ము సత్తా ఉందా అని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నన్ను జైల్లో వేస్తా అంటున్నాడు. నేను జైలుకు వెళ్ళడానికి భయపడితే తెలంగాణ వచ్చేదా అని ప్రశ్నించారు.